Good morning, students. Morning, sir. Good morning, sir. Good morning, Ra. Good morning. Today we are going to discuss some another examples in circles. There is a problem number 5. First bit ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 55. Find the equation of the circle whose radius is 5 and which touches the circle x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 at the point 5, 5. అంటే ఇప్పుడు సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. We are given only radius of the required circle. So now we have to find the center of the required circle from the given data. అంటే ఇప్పుడు సర్కిల్ ఎక్కడ ఇచ్చాడు గమనించాడు. ఒకసారి సర్కిల్ ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ 1,1 అలాగే రేడియస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఇచ్చిన సర్కిల్ ని టచ్ చేస్తుంది అన్నాడు, కానీ ఇంటర్నల్ గా టచ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుందా మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ మనం ఈ ప్రాబ్లం లో మనమే క్లారిటీ తీసుకోవాలి. గివెన్ డేటా నుంచి క్లారిటీ, ఒక క్లారిఫికేషన్ కి రావాలి మనం. మరి ఏంటి ఆ క్లారిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మీరు. సో సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఎంత అవుతుంది? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? 1,2. అలాగే రేడియస్ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 5. అంటే గివెన్ సర్కిల్ రేడియస్ 5 అండ్ ఆల్సో రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ ఈజ్ 5. మరి 2 సర్కిల్స్ రేడియస్ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు రిక్వైర్డ్ సర్కిల్ ఇచ్చిన సర్కిల్ ని ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుందా ఇంటర్నల్ గా టచ్ చేస్తుందా? అప్పుడు ఎక్స్టర్నల్ మళ్ళీ ఒకసారి ఎక్స్టర్నల్లీ సార్. వెరీ గుడ్. ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ అయితే ఖచ్చితంగా రేడియస్ తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఇంటర్నల్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బట్ ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చిన సర్కిల్ రేడియస్ కూడా సేమ్ ఉండటం వలన ఖచ్చితంగా 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్ గానే టచ్ చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుందంటే 2 సెంటర్స్ యొక్క మిడ్ పాయింట్ అయిపోతుంది. డయాగ్రామ్ ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. లెట్ C2 H, K be the center and R2 be the radius of the required circle అనుకుంటే R2 5 అని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. మరి R1 ఈక్వల్ టు R2 కాబట్టి ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. డయాగ్రామ్ ఇలా వస్తుందిరా. సో ఈ రేడియస్ 5 రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ కూడా 5 మనకి. కాబట్టి అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2 అయిపోతుంది. సో అప్పుడు C1 C2 యొక్క మిడ్ పాయింట్ ని P 5, 5 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇచ్చారు కాబట్టి సో విచ్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2. సో మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకొని అంటే H+1/2 ఈజ్ ఈక్వల్ టు K+1/2 ఈజ్ ఈక్వల్ టు 5, 5. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే H+1 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే H వాల్యూ 9 వస్తుంది. K+2 ఈక్వల్ టు 10 అంటే K వాల్యూ 8 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన సర్కిల్ కండిషన్ ఇవ్వలేదు. ఇంటర్నల్ గా టచ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుందా ఇవ్వలేదు. కాబట్టి బై అబ్జర్వేషన్ వీ హ్యాడ్ టు డిసైడ్ వెదర్ ద గివెన్ సర్కిల్ రిక్వైర్డ్ సర్కిల్ టచెస్ ద గివెన్ సర్కిల్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ 5 గివెన్ సర్కిల్ రేడియస్ 5 కాబట్టి సో దేర్ ఫోర్ సో 2 సర్కిల్స్ టచెస్ ఎక్స్టర్నల్లీ. సో అప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ గా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ బోత్ ద సెంటర్స్ అవుతుంది. సో C2 R2 వచ్చేసింది. వన్స్ సెంటర్ అండ్ రేడియస్ రాగానే మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజీగా కనుక్కోవచ్చు. దట్ ఈస్ x - 9 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R². సెంటర్ H, K రేడియస్ R అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాం. సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవటం. సో అదే ఫార్ములా, ఇంకా మళ్ళీ ఫార్ములా వేయలేదు నేను. సో ఫైనల్ దిస్ ఇస్ x² ప్లస్ y². ఇక్కడ -18x -16y కాన్స్టెంట్స్ 81 ప్లస్ 64 -25 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేసుకోండి. దట్ ఈస్ x² ప్లస్ y² -18x -16y plus 120 equal to 0. So this is the equation of required circle. సో ఇది కూడా మనకి పబ్లిక్ లో ఒకసారి ఇచ్చినటువంటి ప్రాబ్లమే, ఇంపార్టెంట్ ప్రాబ్లం.
నెక్స్ట్ ఇదే మోడల్లో సెకండ్ బిట్ కూడా ఉంది, అబ్జర్వ్ చేయండి. 5లో సెకండ్ బిట్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 2 అండ్ విచ్ టచెస్ ద సర్కిల్ ఇంటర్నల్లీ. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది అని. సో ఎందుకంటే ఇప్పుడు రేడియస్ 2 తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన సర్కిల్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చెప్పకపోతే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ ఇంటర్నల్లీ అంటే, సో ఇప్పుడు ఇచ్చిన సర్కిల్ తీసుకున్నట్లయితే దాని యొక్క సెంటర్ 2, -3 అవుతుంది. సో అలాగే రేడియస్ వచ్చేటప్పటికి √4 + 9 + 12 అంటే 5 వస్తుంది రేడియస్. సో కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో రేడియస్ 5 కాబట్టి ఖచ్చితంగా ఎక్స్టర్నల్ గా ఉంటుందని క్లారిటీ వచ్చింది. ఇక్కడ మనకి రిక్వైర్డ్ సర్కిల్ రేడియస్ 2 కాబట్టి మరి ఇప్పుడు ఇచ్చిన సర్కిల్ ఇంటర్నల్ గా టచ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తుందా ఇవ్వకపోతే, ఇంటర్నల్ గా టచ్ చేస్తే సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఒక విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ గా టచ్ చేస్తే సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఒక విధంగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి, అందుకని మెన్షన్ చేశారు. సో ఇంటర్నల్ గా టచ్ చేస్తుంది, -1, 1 అనే పాయింట్ దగ్గర రిక్వైర్డ్ సర్కిల్ టచెస్ ద గివెన్ సర్కిల్ ఇంటర్నల్లీ. Same sentence, set C2 be the C2H, K be the center and R2 be the radius of the required circle. So given R2 is equal to 2 అవుతుంది. Circles diagram గమనించండి. The point of contact P equal to -1, 1. Given the two circles touch internally. సో అంటే డయాగ్రామ్ అలా వస్తుందిరా. ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఇప్పుడు C2 కావాలి. ఇప్పుడు C2 వాల్యూ C1Pలని ఏ రేషియో డివైడ్ చేస్తుంది? ఇప్పుడు C1P అంటే గివెన్ సర్కిల్ రేడియస్ రా, గివెన్ సర్కిల్ రేడియస్ 5 యూనిట్స్ వచ్చింది. అలాగే C2P అనేది రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అది 2 తెలుసు ఆల్రెడీ. అంటే C1P వాల్యూ 5, C2P వాల్యూ 2 కాబట్టి అప్పుడు C1 C2 వాల్యూ ఎంత అవుతుంది? C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఎంత అవుతుందిరా? R1 - R2నే. అంటే అప్పుడు 5 - 2 3 అవుతుంది. అంటే C1 C2 వాల్యూ 3 అవుతుంది, C2P వాల్యూ 2 అవుతుంది. అంటే therefore C2 divides C1P bar in the ratio 3:2 internally. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది సర్కిల్ టచ్ చేసి ఇంటర్నల్లీ ఇచ్చారు కాబట్టి అప్పుడు C2 అనేది C1P లైన్ మీదే ఉంటుంది. C1P అనేది రేడియస్ ఆఫ్ గివెన్ సర్కిల్ అవుతుంది. C2P అనేది రేడియస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ కాబట్టి C1P వాల్యూ 5, C2P వాల్యూ 2 అని తెలుసు కాబట్టి మనకు అప్పుడు C1 C2 వాల్యూ 3 అవుతుంది. Therefore C2 divides C1P in the ratio 3:2 internally. సో నీకు P పాయింట్ తెలుసు, అలాగే C1 పాయింట్ కూడా తెలుసు కాబట్టి ఈ 2 పాయింట్స్ ని 3:2 రేషియో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోండి. అంటే 3 × P + 2 × C1/3 + 2 రాసుకోవచ్చు, లేదా MX2 + NX1 వేసుకున్నా చాలు. C2 divides C1P in the ratio 3:2 internally. సో C1 C2 ఇక్కడ C2 అని రాసాము, ఇక్కడ P ఉండాలి. సరే ఎలాగో క్లౌడ్ కాబట్టి క్లౌడ్ లో మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ P ఇది -1, 1. M:n రేషియో అంటే 3:2. Therefore C2 MX2 + NX1/M + N, MY2 + NY1/M + N. సో దిస్ ఈజ్ -3 + 4 1/5 వస్తుంది. అలాగే 3 - 6 అంటే -3/5, 1/5 - 3/5. సో దట్ ఈస్ సెంటర్. సో మెయిన్ ఇక్కడ రేడియస్ ఆల్రెడీ ఇస్తున్నాడు కాబట్టి సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో సెంటర్ రేడియస్ R2 = 2 ఇచ్చాడు. సెంటర్ రేడియస్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. The equation of the required circle is x - 1/5 whole square plus y + 3/5 whole square equal to 2². ఇక దాన్ని సింప్లిఫై చేసుకుంటాం. a - b whole square ఫస్ట్ది, a² + b² - 2ab, తర్వాత a² + 2ab + b², నెక్స్ట్ ఈజ్ -4 = 0. ఇక్కడ ఫ్రాక్షన్ మనకి ఎల్సిఎం ఈ నంబర్స్ యొక్క ఎల్సిఎం 25 అవుతుంది కాబట్టి మొత్తాన్ని 25తో మల్టిప్లై చేసుకోండి. అంటే 25x² + 1 - 10x, లేదా అట్లా ఎట్లా చేసినా పర్లేదు, సింప్లిఫై చేసిన తర్వాత అయినా 25తో మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ మనకి ఇది 1/25 + 9/25 10/25 వస్తుందిరా. ఆ 10/25 - 4
ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు 10 మైనస్ 100 మైనస్ 90/25. మిగతా టర్మ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x/5 ప్లస్ 6y/5 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని కాన్స్టెంట్స్ వరకు సింప్లిఫై చేస్తే మైనస్ 90/25. ఇంకా కావాలనుకుంటే ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు. 5 18s 5 5s క్యాన్సిల్ అవుతుంది. నా ఇక్కడ డెనామినేటర్ 5 ఉంది కాబట్టి అప్పుడు మొత్తం ఈక్వేషన్ 5 తో మల్టిప్లై చేసుకుంటే 5 into x square plus y square minus 2x plus 6y minus 18 is equal to 0. That is the equation of required circle. సో ఇక్కడ వరకు ఇంటర్నల్ అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి జస్ట్ డయాగ్రామ్ వేసుకుంటే పాయింట్ C2 ఇన్ బిట్వీన్ C1 అండ్ P ఉంటుంది. ఆ రేషియో క్యాలిక్యులేట్ చేసుకొని పాయింట్ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే చాలు. సో ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ప్రాబ్లం నంబర్ 5 రా. నెక్స్ట్ అదే మరి ప్రాబ్లం నంబర్ 6 ఏమి ఇచ్చాడో చూడండి. అంటే ఇక్కడ నేను చేయలేదు మనకి, ఎందుకంటే అది ఆల్రెడీ మనం విఎస్ఏక్యూలో 2 ప్రాబ్లమ్స్ కలిపి ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం నంబర్ 6 విఎస్ఏక్యూలో ప్రాబ్లం నంబర్ 3, 4లు అంటే ఫైండ్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ద 2 సర్కిల్స్. అలాగే 4th ప్రాబ్లం ఫైండ్ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ద 2 సర్కిల్స్ అని 2 సపరేట్ గా ఇచ్చారు ప్రాబ్లమ్స్. అవి మన విఎస్ఏక్యూస్ లో చేసాం. ఇప్పుడు ప్రాబ్లం నంబర్ 6 అదే అడుగుతున్నారు. ప్రాబ్లం నంబరు 6 షో దట్ 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫర్ ద సర్కిల్స్ గివెన్ బై అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. అండ్ ఫైండ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ మొత్తాన్ని కలిపి 7 మార్క్స్ గా ఇచ్చారు మనకి. అంటే జస్ట్ సర్కిల్స్ C1, C2, R1, R2 కనుక్కోవాలి. C1, C2 is greater than R1 plus R2 అని మనం ప్రూవ్ చేయగలిగితే హెన్స్ ఫర్ ద సర్కిల్ గివెన్ సర్కిల్స్ 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. అంతవరకు 3 మార్క్స్ ఇస్తారు. అలాగే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఒక 2 మార్క్స్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఒక 2 మార్క్స్, టోటల్ 7 మార్క్స్ ప్రాబ్లం మనకు అది. సో అది అంటే జస్ట్ 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని మిక్స్ చేసి ఇచ్చిన ప్రాబ్లం అది. అసలు ఆ మోడల్స్ అనే మనకు తెలుసు కాబట్టి ఆ 6th ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. 6th ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత 7th ప్రాబ్లం సేమ్ మోడల్. నెక్స్ట్ 8th ప్రాబ్లం, 8th 9th అంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం నంబర్ 1 మీరు హోంవర్క్ కూడా చేసి పెట్టారు. ఒక 2 ప్రాబ్లమ్స్ ఆ మోడల్ 90% ఆ మోడల్లోనే ఇస్తారు ప్రాబ్లం ఎప్పుడు కూడా. బట్ దట్ 10% ఛాన్సెస్ మనకి ప్రాబ్లం నంబర్ 8, 9 ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 8, 9 అందులో. అలాగే 10th ప్రాబ్లం ఒకసారి క్వశ్చన్స్ మీరు గమనించినట్లయితే అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్స్ టు ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్, అది ప్రాబ్లం నంబర్ 8. 9th ప్రాబ్లం ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్స్ అని 2 సర్కిల్స్ ఇస్తున్నారు. అదే 10th ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ అన్నారు. అంటే 8th ప్రాబ్లం వచ్చేటప్పటికి ఓన్లీ డైరెక్ట్ అడిగారు, 9th ప్రాబ్లము ఓన్లీ ట్రాన్స్వర్స్ అడిగారు. బట్ 10th ప్రాబ్లంలోకి వచ్చేటప్పటికి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ అన్నారు. అంటే మనకి 10th ప్రాబ్లంలో అసలు ఎన్ని కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయో ముందు డిసైడ్ చేసి చెప్పాలి. చెప్పాక అప్పుడు మనకి ఆ కామన్ టాంజెంట్స్ ఒకవేళ 4 ఎగ్జిస్ట్ అయితే గనక 8th, 9th ప్రాబ్లం కలిపితే ఎంత చేయాలో అదంతా చేయాల్సిందే మనం కంపల్సరీగా. సో కాబట్టి ఏంటంటే 8th, 9th పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఆ 2 ప్రాబ్లమ్స్ కలిపి చేయాలి 10th ప్రాబ్లంలో మనకి. సో కాబట్టి 10th ప్రాబ్లం మీకు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. సో 8th, 9th ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. అంటే 10th ప్రాబ్లము 2 కండిషన్స్ 8th, 9th కలిపి చేసినా చాలా సింపుల్ గా వస్తుంది. ప్రాబ్లం నెంబర్ 10 అంటే క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందుకని 10th సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్న ప్రాబ్లమే మీకు ఇస్తాను. 8th, 9th ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. సో ఈ 2 కంప్లీట్ చేసుకుంటే మనకి ఈ చాప్టర్ క్లియర్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ అన్నారు. సో వాట్ ఈస్ meant by direct common tangent? What is the definition of direct common tangent? 2 circles lie same side to the line. Same side of the tangent. Then the tangent is called direct common tangent. సో ఇప్పుడు మనకి ఆ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్
జనరల్ టూ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని మనం ఏమని పిలుస్తాం? Center of similitude. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. సో ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ మన జనరల్ గా అంటే కాన్సెప్ట్ లో మనం A2 తో డినోట్ చేసాం కాబట్టి అప్పుడు A2 బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనుకుంటే మరి ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 C2 లోని ఏ రేషియోలో ఎలా డివైడ్ చేస్తుంది? R1 is to R2. R2 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. అంతే. ఆ పాయింట్ కనుక్కుంటే దాని నుంచి మనకు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. మరి ఇప్పుడు ఆ పాయింట్ రావాలి అంటే ముందు సెంటర్ C1 R1 C2 R2 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రైట్ ద గివెన్ సర్కిల్స్. సో నెక్స్ట్ find the centers and radius of the given circles. What is center of the first circle? -11, 2. -11, 2. అలాగే రేడియస్ వాల్యూ అంటే రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C రాసుకోవాలి. అంటే రూట్ ఆఫ్ -11 హోల్ స్క్వేర్ అంటే 121 ప్లస్ 4 ప్లస్ 100 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ C వాల్యూ -100 ఉంది కాబట్టి G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C రాసినప్పుడు ఇది ప్లస్ 100 అవుతుంది. ఫైనల్లీ దిస్ ఈస్ రూట్ ఆఫ్ 225 రా అంటే 15 అవుతుంది. అలాగే ఎస్ డాష్ తీసుకున్నట్లయితే దాని యొక్క సెంటర్ 11, -2. అలాగే రేడియస్ రూట్ ఆఫ్ 121 ప్లస్ 4 మైనస్ C అంటే ఇక్కడ C వాల్యూ ప్లస్ 100 కాబట్టి మైనస్ C అంటే -100 అవుతుంది. దిస్ ఈస్ రూట్ 25 అంటే 5 వస్తుంది. నా అసలు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి లేదో అబ్జర్వ్ చేయాలి మనం ఫస్ట్. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి లేదో చెప్పాలి అంటే సో వీ హ్యావ్ టు షో దట్ C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. నాట్ ఓన్లీ గ్రేటర్ దాన్, కండిషన్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. అసలు ఎగ్జిస్ట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. ఆ చెక్ చేయాలి అంటే ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయండి. C1 C2. సో x2 మైనస్ x1 అంటే 11 ప్లస్ 11 అంటే 22 హోల్ స్క్వేర్ అంటే 484. y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -2 -2 -4 హోల్ స్క్వేర్ అంటే +16. ఫైనల్లీ దిస్ ఈజ్ రూట్ ఆఫ్ 500 వస్తుంది. రూట్ ఆఫ్ 500 అంటే 5 × 100 రాసుకోవచ్చు. అండర్ రూట్ 100 బయటకు వస్తే 10 అవుతుంది. 10 × √5. సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 22 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. అంటే √5 అంటే మోర్ దాన్ 2 ఉంటుంది. 2.23 అనుకుంటే అప్రాక్సిమేట్ గా 2.23 × 10 అంటే 22.3 అవుతుంది. అలాగే R1 ప్లస్ R2 వాల్యూ తీసుకున్నట్లయితే 15 ప్లస్ 5 20 వస్తుంది. సో C1 C2 is greater than R1 plus R2 అయిపోయింది మనకి. సో దెన్ హౌ మెనీ టాంజెంట్స్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కేస్? When C1 C2 is greater than R1 plus R2, then how many tangents will exist? 4 common tangents. So among these, 2 are direct common tangents, 2 are transverse common tangents. అవన్నీ మనం బైఫర్కేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి టాంజెంట్స్ వాళ్ళు క్వశ్చన్ లో అడిగినటువంటి టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి లేదా అనేది మనం కనుక్కోవాలి. రైట్, C1 C2 is greater than R1 plus R2 అవుతుంది కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ గా టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో డైరెక్ట్ గా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం మనం. సో దాంట్లో C1 C2 is greater than R1 plus R2. మరి ఇప్పుడు A2 be the point of intersection of direct common tangents అనుకుంటే మరి దానికి ముందుగా మనం R1:R2 రేషియో కనుక్కోవాలి కాబట్టి 15:5 దట్ ఈస్ 3:1. మీరు డైరెక్ట్ గా R1x2 ప్లస్ R2x1 వేసిన 15 ప్లస్ 5 వేసుకున్న ఆన్సర్లు వస్తాయి చివరిలో. కాకపోతే మళ్ళీ పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటాయి కదా అని మనం రేషియో R1:R2 అందుకని మొదటి నుంచి లాస్ట్ క్లాస్ లో కూడా మనం అదే నేర్పాం. R1:R2 రేషియో కంపల్సరీగా కనుక్కున్న తర్వాతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి ఆ ఫార్ములా వాడండి, రేషియో ఫార్ములా అని చెప్పుకున్నాం మనం. లేదనుకోండి ఇప్పుడు నిన్న మీరు ఒక ప్రాబ్లం చేశారు, R1 R2 ఆ √65 అలాగే ఉంచామనుకోండి, సింప్లిఫికేషన్ ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి మీరు. చాలా డిఫికల్ట్ అవుతుంది సింప్లిఫికేషన్, మీకు ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే మనకి అంత డిఫికల్ట్నెస్ టిడియస్ సిచ్యువేషన్ లేకుండా ఏం చేస్తున్నామంటే సో R1:R2 క్యాలిక్యులేట్ చేస్తే నంబర్లు వస్తాయి చక్కగా.
చిన్న స్మాల్ నంబర్స్ వచ్చేస్తాయి మనకి, రైట్. ఇప్పుడు లెట్ ఏ టు బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. Therefore, A2 divides C1 C2 bar in the ratio R1:R2. ఇంకా అదంతా స్టోరీ రాయలేదు, తెలుసు కాబట్టి డైరెక్ట్ గా A2 అనేది ఫార్ములా, R1 ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫార్ములా R1x2 minus R2x1 by R1 minus R2, R1y2 minus R2y1 by R1 minus R2. సో అక్కడ అంటే ప్రీవియస్ స్లైడ్ లో వెళ్ళిపోయినాయి కాబట్టి సెంటర్స్ నాకు కన్వీనియంట్ గా ఉండటం కోసం ఇక్కడ రాసుకున్నాను. ఇవి మీరు మీ నోట్స్ లో రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు నోట్స్ లో అంటే పేజీలు క్లియర్ కనపడుతూనే ఉంటాయి కాబట్టి. సో ఫార్ములా R1x2 అంటే 3 into 11 minus 1 into minus 11 అంటే ఇప్పుడు 3 into 11 33 minus 1 into minus 11 అంటే plus 11 అవుతుంది. 33 plus 11 by R1 minus R2 అంటే 3 minus 1. అలాగే మైనస్ R1y2 minus R2y1 by R1 minus R2 వేసుకున్నట్లయితే -6 minus 2 by 2. దిస్ ఇస్ -8 by 2 అంటే -4. ఇది 44 by 2 అంటే 22. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కునేటప్పుడు కూడా కేవలం ఈ A2 క్యాలిక్యులేషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది. అక్కడ A1 క్యాలిక్యులేట్ చేయాలి మనం, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. అంటే అప్పుడు మధ్యలో ప్లస్ సైన్ వస్తుంది, R1x2 ప్లస్ R2. ఈ క్యాలిక్యులేషన్ ఒక్కటే డిఫరెన్స్. ఇక మిగతా ప్రాబ్లం అంతా కూడా సేమ్ ప్రొసీజర్ మనం చేసేటువంటి ప్రాబ్లం. సో క్యాలిక్యులేషన్ A1 A2 క్యాలిక్యులేట్ చేయడమే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్ ప్రాబ్లం, రైట్. సో ఇప్పుడు మనకి పాయింట్ వచ్చేసింది, బట్ జనరల్ గా A2 అనేది ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ నుంచి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతాయి. బట్ వీ వాంట్ టు ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద గివెన్ సర్కిల్స్ పాసింగ్ త్రూ 22, -4. సో వీ హ్యావ్ పాయింట్, బట్ వీ డోంట్ నో ద స్లోప్స్. ఒక్క నిమిషం బ్రో. సో కాబట్టి స్లోప్ తెలియదు కాబట్టి మనకి జస్ట్ MB ద స్లోప్ ఆఫ్ లైన్ అనుకుందాం. MB ద స్లోప్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనుకుంటే therefore ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ y minus y1 equal to m into x minus x1 అంటే పాయింట్ స్లోప్ తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈస్ y minus y1 equal to m into x minus x1. ఈ x1 y1 వాల్యూస్ 22 అండ్ -4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా మారుతుంది, y plus 4 equal to m into x minus 22. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోండి, అంటే ఇవన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి, అంటే ఇలా ఉంచేసుకోండి. ఇది మనకు మెయిన్ అవసరం, ఈ లైనే అవసరం, ఎందుకంటే m వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాక ఈ m వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సింప్లిఫై చేసుకుంటాం లైన్ ఈక్వేషన్స్ కి. బట్ మనకి ఇప్పుడు ఈ లైన్ టాంజెంట్ కాబట్టి ఇచ్చిన సర్కిల్స్ కి ఆ m వాల్యూ కనుక్కోవాలి అంటే మనకి R D కండిషన్ వేసుకోవాలి. మరి R D కండిషన్ మనం అప్లై చేయాలి అంటే ఇది AX + BY + C రూపంలో ఉండాలి కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తాం. అంటే y plus 4 equal to mx minus 22m అవుతుంది. y plus 4 equal to mx minus 22m. ఈ y plus 4 ని రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు mx minus y minus 4 minus 22m equal to 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ మనకి. మరి దిస్ ఈస్ ద టాంజెంట్ టు ద సర్కిల్ s dash equal to 0 అని రాసాం. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సరే 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఏ సర్కిల్ కి మేము R D కండిషన్ వేసుకోవాలి అని డౌట్ రావచ్చు. ఏ సర్కిల్ కి మీరు R D కండిషన్ వేసుకున్నా ఆన్సర్ వస్తుంది. కాకపోతే క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండాలి అంటే మీకు సో ఏ సర్కిల్ యొక్క రేడియస్ తక్కువగా ఉంటుందో ఆ సర్కిల్ కి మనం R D కండిషన్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మీకు అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పాము నేను అనేది. సో ఇప్పుడు మనకి రేడియస్ తక్కువగా ఉన్న సర్కిల్ సెకండ్ సర్కిల్ అంటే దాని యొక్క రేడియస్ 5 కాబట్టి సో ఇఫ్ దిస్ ఈస్ ద టాంజెంట్ టు ద సర్కిల్ s dash equal to 0 then R2 is equal to D. సో సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ R2 అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి R2 is equal to D. ఇక్కడ D అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇప్పుడు R2 వాల్యూ 5,
సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమో 11, -2. ఈ 11, -2 నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది లైన్ మనకి టాంజెంట్. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ bx1 ప్లస్ by1 ప్లస్ e బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే m ఇంటూ 11 -2 ప్లస్ 2. 11m ప్లస్ 2 -22m -4 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. సో నేను ఇప్పుడు రేడియస్ తక్కువ ఉన్న పాయింట్ సర్కిల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఈ క్రాస్ మల్టిప్లై చేశాక మీరు ఆ స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ స్క్వేరింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ సర్కిల్ రేడియస్ 15 తీసుకుంటే అఫ్ కోర్స్ 15 స్క్వేర్ 225 స్క్వేర్ చేసినప్పుడు. సో తెలిసి మనకి ఫాస్ట్ గా వేయగలం అనుకుంటే ఏదైతే తీసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే రేడియస్ తక్కువగానే తీసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుందని అలా తీసుకుంటాం మనం. రైట్ సైడ్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ న్యూమరేటర్ వాల్యూ ఎంత వస్తుందంటే 11m -22m ఉంది. 11m -22m అంటే -11m. 2 - 4 అంటే -2. రెండు నెగిటివ్ టర్మ్స్ వస్తాయి. -11m -2. ఆ మైనస్ కామన్ తీసుకుంటే మాడ్యులస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఎస్కేప్ అయిపోతుంది. అంటే 11m + 2 వస్తుంది. సో 5 into root of m square plus 1 is equal to 11m plus 2. Squaring on both sides. అప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు 25 into m square plus 1 వస్తుంది. అంటే 25m square plus 25 is equal to రైట్ సైడ్ a plus b whole square 121m square plus 4 plus 2ab అంటే 44m. ఇక్కడ m square కోఎఫిషియంట్ ఇక్కడ లార్జర్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ తీసుకొస్తే 121m square minus 25m square, that is 96m square plus 44m minus 21 is equal to 0. Now factorize this quadratic equation in m. Clearly this is quadratic equation in m కాబట్టి m has two values. సో మీకు చేతనైతే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవటం. ఫ్యాక్టరైజేషన్ రాకపోతే ఆల్రెడీ మనకి దగ్గర మెథడ్ ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోవడానికి. -b + r రూట్ ఆఫ్ b స్క్వేర్ - 4ac/2a. ఫ్యాక్టరైజేషన్ చేయగలిగితే ఫ్యాక్టరైజేషన్ చేసుకోవటం. ఫ్యాక్టరైజేషన్ ఇబ్బందిగా ఉంటుందిలే అనుకుంటే కనుక ఫార్ములా ప్రకారం చేసుకోవటం. సరే ఇక్కడ రెండు మెథడ్స్ చేశాను మీకోసం. సో ఫ్యాక్టరైజేషన్ చేయగలిగిన వాళ్ళు ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటారు. ఇది 96 into 21 ప్రొడక్ట్. సో ఎలా చేంజ్ అవుతుందో చూడండి. 72m - 28m వస్తుంది. 44m అని 72 - 28 రాసుకుంటే ఇప్పుడు 72 into 28 ప్రొడక్ట్ 96 into 21 ప్రొడక్ట్ వాల్యూ సేమ్ అవుతుంది మనకి. సో ఇవి ఫ్యాక్టర్స్. ఇక దీంట్లో మన కామన్ 24 కామన్ తీసుకోవచ్చు. 24 4s 96, 24 3s 72. సో 24m కామన్ తీస్తే దట్ ఇస్ 4m + 3 అవుతుంది. నెక్స్ట్ టూ టర్మ్స్ లో -7 కామన్ తీస్తే 4m + 3 అవుతుంది. సో ఫైనల్ గా 4m + 3 కామన్ తీసుకుంటే 24m - 7 = 0. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ 4m + 3 0 or 24m - 7 = 0. Then we get m = -3/4 or 7/24. ఇలా m వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు దీని కరస్పాండింగ్ ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ 1 రాసుకున్నాం ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్ లో మనం. సో m వాల్యూస్ ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ అంటే y - y1 = m × x - x1 లో m వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో m వాల్యూస్ వచ్చినాయి. దేర్ఫోర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ ఆర్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆర్ అని డిఫరెంట్ కేసెస్. సో m = -3/4 తీసుకుంటే అప్పుడు అది y + 4 = -3/4 × x - 22. And take cross multiplication, that is 4y + 16 is equal to -3x + 66. అప్పుడు -3x లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు 3x + 4y - 50 is equal to 0. This is one direct common tangent. Another one, case 2, m = 7/24. ఈ -3/4 ప్లేస్ లో 7/24 సబ్స్టిట్యూట్ చేయండి. y + 4 = 7/24 × x - 22. Again take cross multiplication, 24y + 96 is equal to 7x - 154. సో ఇప్పుడు ఇక్కడ 7x ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఆ y టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. 7x - 24y
minus 250 equal to 0. This is the equation of another direct common tangent. సో ఇప్పుడు ఆ రూట్స్ మీకు ఫైండ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం రాకపోతే కనుక నెక్స్ట్ అనదర్ మెథడ్. సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 96m² plus 44m minus 21 equal to 0. Then m is equal to minus b plus r minus root of b square minus 4ac by 2a. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే am² plus bm plus c అనుకున్నది ax² plus bx plus c కంపేర్ చేసుకుంటే a వాల్యూ 96, b వాల్యూ 44, c వాల్యూ -21 అవుతుంది. నెక్స్ట్ ABC వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే -b మీన్స్ -44 plus r minus root of b square అంటే 44² minus 4ac 4 into 96 into -21 by 2a అంటే 2 into 96. ఇది -44 plus r minus ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకి అది 10,000 అవుతుంది మొత్తం. అది 2 into 96. స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 అంటే 100. సో -44 plus r minus 100 by 2 into 96. సో అప్పుడు ఒకసారి ప్లస్ సైన్ ఇంకోసారి మైనస్ సైన్ తీసుకోండి. అంటే -44 plus 100 తీసుకుంటే అప్పుడు 56 by 2 into 96 ఒక వాల్యూ వస్తుంది. -44 minus 100 తీసుకుంటే -144 by 2 into 96. సో ఇక్కడ మనకి 8th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 8 7s 8 12s క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫస్ట్ ది 7 by 24 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ టేబుల్ లేదా 4th టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇది -3/4 వస్తుంది ఫైనల్ గా. అది మనకి m equal to 7 by 24 -3/4. ఇలా రూట్స్ అంటే ఫ్యాక్టరైజేషన్ రాకపోతే గనక ఇలా మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇంక మళ్ళీ ఈ రెండు కేసులు మనం సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. అంటే మిగతా ఏ ప్రాబ్లమ్స్ లోనూ ఇంత లెంత్ లార్జ్ సింప్లిఫికేషన్స్ రావు. మిగతా అన్ని కూడా చాలా సింపుల్ గా డైరెక్ట్ గా m వాల్యూస్ వస్తాయి, మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. సో కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు ఎంత పెద్ద సింప్లిఫికేషన్స్ ఎట్లా చేయాలని. ఈ ఒక్క ప్రాబ్లం కు మాత్రమే సింప్లిఫికేషన్స్ కొంచెం లెందీగా ఉంటాయి. అది సో ఒకసారి మళ్ళీ ఏం చేసామో గమనించండి ఒకసారి. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ క్యాలిక్యులేట్ చేశాక, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ క్యాలిక్యులేట్ చేశాక ఎనీ లైన్ పాసింగ్ త్రూ దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కెన్ బి టేకెన్ యాజ్ y minus y1 equal to m into x minus x1. If this is a tangent to the circle, మరి ఆ సర్కిల్ ఏది తీసుకోవాలి అనేది పాయింటే మీరు మైండ్ లో ఉంచుకోవాలి. అంటే రేడియస్ తక్కువగా ఉన్న సర్కిల్, లీస్ట్ రేడియస్ ఉన్న సర్కిల్ కి r equal to d కండిషన్ అప్లై చేయండి. అప్పుడు m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దెన్ సాల్వ్ ఫర్ m, వి గెట్ 2 వాల్యూస్ ఫర్ m. సో ఆ 2 వాల్యూస్ ని మళ్ళీ y minus y1 equal to m into x minus x1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేదే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అవుతాయి. మళ్ళీ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే కేవలం పాయింట్ క్యాలిక్యులేషనే తేడా ఉంటుంది, మిగతా ప్రొసీజర్ అంతా అదే. మళ్ళీ ఎనీ లైన్ పాసింగ్ త్రూ దట్ పాయింట్, తర్వాత r equal to d కండిషన్, మళ్ళీ m వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇదంతా సిమిలర్ గానే ఉంటుంది. సో అబ్జర్వ్ ద 8th ప్రాబ్లం. Find the equations of transverse common tangents of the circles x square plus y square minus 4x minus 10y plus 28 equal to 0, x square plus y square plus 4x minus 6y plus 4 equal to 0. So again transverse common tangents కనుక్కోమన్నా మనం ఫస్ట్ చేయాల్సింది సెంటర్ రేడియై ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోవాలి. What is the name of a point of intersection of transverse common tangents? What is the name of point of intersection of transverse common tangents? Internal center of similitude. Very good. So internal center of similitude. So ICS అంటాం మనం. సో అది 2 సెంటర్స్ ని R1:R2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్. సో కాబట్టి ముందు C1 క్యాలిక్యులేట్ చేయండి. ఫర్ ద గివెన్ సర్కిల్ C1 2, 5,
అలాగే R1 రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C అంటే 4 ప్లస్ 25 మైనస్ 28 అండర్ రూట్ అంటే రూట్ ఆఫ్ 1 వస్తుంది అంటే 1. అలాగే C2 మైనస్ 2 కామా 3 R2 రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 మైనస్ 4 అంటే 3 అవుతుంది. ఇక్కడ క్లియర్గా R1 R2లు డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి R1:R2 అంటే 1:3 రాసుకోవచ్చు. అలాగే అసలు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి మనం. సో C1 C2 ఈజ్ ఈక్వల్ టు జనరల్గా మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కనుక్కోమని ఎగ్జిస్ట్ అవ్వకుండా ఏమి ఇవ్వరు మనకు ప్రాబ్లం. కాకపోతే మనకి ఆబ్జెక్టివ్లో ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అని ఏమైనా సర్కిల్స్ ఇచ్చేసి ఎగ్జిస్ట్ కాలేదనుకోండి అప్పుడు ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆన్సర్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఇక్కడ చేసి చూపించుకుంటున్నాం మనం ఆబ్జెక్టివ్ కోసమే. ఐపీలో అయితే డైరెక్ట్గా ఈ కండిషన్ చూపించకుండానే A1 be the point of intersection of the common tangents అని తీసుకోవచ్చు మనం. రైట్, C1 C2 డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ తీసుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వేసుకుంటే రూట్ ఆఫ్ 16 ప్లస్ 4 రూట్ 20 వస్తుంది. విచ్ ఈస్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అంటే 1 ప్లస్ 3 1 ప్లస్ 3 అంటే 4. Clearly root 20 is greater than 4 because 4 is nothing but root 16. Root 20 is greater than root 16. So కాబట్టి C1 C2 is greater than R1 plus R2. Hence there exist 4 common tangents. Among these 2 are transverse common tangents and 2 are direct common tangents. Here we have to find only transverse common tangents. So now R1:R2 is equal to 1:3. 1:3. Let A1 be the point of intersection of 4 transverse common tangents. Therefore, A1 is equal to R1x2 plus R2x1 by R1 plus R2, R1y2 plus R2y1 by R1 plus R2. Where C1 C2 R1 R2 రాసుకోండి. R1x2 అంటే 1 into minus 2 minus 2 plus 3 into 2 6 minus 2 plus 6 by 1 plus 3 వస్తుంది. R1y2 అంటే 1 into 3 plus 3 into 5 15 by 1 plus 3. So finally this is 6 minus 2 4 by 4 1. అలాగే 15 plus 3 18 by 4 అంటే 9 by 2. సో ఇలా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ వచ్చేసింది మనకి. సో ఇక మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఓన్లీ పాయింట్ మాత్రమే కనుక్కునే దగ్గరే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్ ప్రొసీజర్ సేమ్ స్టెప్స్. లెట్ m be the slope of the transverse common tangents. సో therefore ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ y minus 9/2 is equal to సో m into x minus 1 వస్తుంది. సో ఇక్కడ 9/2 అంటే ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ముందుగానే సింప్లిఫై చేసుకుందాం మనం. ఎల్సిఎం తీసుకున్నట్లయితే అప్పుడు ఇది 2y minus 9/2 ఈక్వల్ టు m into x minus 1. అప్పుడు 2తో క్రాస్ మల్టిప్లై చేస్తే 2y minus 9 is equal to 2m into x minus 1. సో ఇది మైండ్లో పెట్టుకుని ఇక్కడ m వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. కాబట్టి దీనికి ఈక్వేషన్ 1 అని నేమ్ ఇచ్చాం మనం. బట్ మనకి r ఈక్వల్ డి కండిషన్ వేయాలంటే దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తున్నాం. అంటే అప్పుడు 2y minus 9 ఈక్వల్ టు 2mx minus 2m. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న y టర్మ్ కాన్స్టెంట్ ని రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 2mx minus 2y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9 minus 2m ఈక్వల్ టు 0. ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ ఉంది కాబట్టి క్లియర్ గా ఇది టాంజెంట్ టు ద సర్కిల్. మరి ఇక్కడ ఏ సర్కిల్ యొక్క రేడియస్ లీస్ట్ చెప్పండి? ఫస్ట్ సర్కిల్ కి. సో కాబట్టి ఇఫ్ దిస్ ఈస్ ద టాంజెంట్ టు ఎస్ అంటాం. అక్కడ ఫస్ట్ సర్కిల్ మనం ఎస్ తో నేమ్ ఇచ్చాం కాబట్టి ఎస్ అని. సో కాబట్టి సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0. దెన్ R1 ఈక్వల్ టు డి. R1 అంటే 1, డి అంటే అప్పుడు సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకోవాలి లైన్ కి. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2,5 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అప్పుడు 4m minus 10 plus 9 minus 2m divided by root of a square plus b square అంటే 4m square plus 4. అగైన్ క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 4m square plus 4 is equal to 4m minus 2m 2m minus 1 వస్తుంది.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే 4m square plus 4 is equal to 4m square plus 1 minus 4m. So here 4m square gets cancelled. ఇంకా అప్పుడు -4m లెఫ్ట్ సైడ్కి ఇస్తే +4m is equal to -3 అవుతుంది. దెన్ m is equal to -3/4. మరి ఇక్కడ మనకి 2 tangents ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. అకార్డింగ్ టు ద గివెన్ డేటా దేర్ ఎగ్జిస్ట్ 2 డైరెక్ట్ కామన్ tangents బికాజ్ C1 C2 is greater than R1 plus R2 కాబట్టి 2 ట్రాన్స్వర్స్ కామన్ tangents 2 డైరెక్ట్ కామన్ tangents ఎగ్జిస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి అదే 2 సర్కిల్ టచ్ ఈచ్ అదర్ అయితే ఎక్స్టర్నల్ గా టచ్ అయితే ఒకటే డైరెక్ట్ కామన్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ C1 C2 గ్రేటర్ దాన్ R1 plus R2 అంటే 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కంపల్సరీగా ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మనకి ఒకే ఒక m వాల్యూ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దెన్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది అదర్ టాంజెంట్? సో ఇక్కడ ఒకే ఒక వాల్యూ వచ్చింది అంటే స్లోప్ ఆఫ్ అదర్ టాంజెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. స్లోప్ ఆఫ్ ద అదర్ టాంజెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఫర్ వాట్ టైప్ ఆఫ్ లైన్స్ స్లోప్స్ విల్ నాట్ ఎగ్జిస్ట్? Y coordinate is absent. No. Line if the line is parallel to y axis, Yes. then the slope does not exist. సో అంటే అప్పుడు మనకి ఖచ్చితంగా సెకండ్ టాంజెంట్ parallel to y axis అయి ఉంటుంది. సరే మనకి మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ వద్దు. డైరెక్ట్ గా ఎప్పుడైతే 2 టాంజెంట్స్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయని మనకు తెలుసు, ఆ కేసులో ఒకే ఒక స్లోప్ వచ్చింది అంటే స్లోప్ ఆఫ్ అనదర్ టాంజెంట్ ఆల్వేస్ టేక్ ఇన్ఫినిటీ. ఎస్, ఇన్ఫినిటీ అని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయని క్లియర్ గా తెలుసు. బట్ R=D కండిషన్ వేస్తే m కు ఒకే ఒక వాల్యూ వచ్చిందంటే స్లోప్ ఆఫ్ అనదర్ టాంజెంట్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1/0. బాగా మైండ్ లో పెట్టుకోండి. అక్కడ ఒక్కోసారి 0 3/4 ఎగ్జిస్ట్ కావచ్చు, అక్కడ 2 వచ్చేసినాయి, ఒక స్లోప్ 0 ఇంకో స్లోప్ 3/4. మన ప్రాబ్లం సింప్లిఫై చేసేటప్పుడు ఓన్లీ 1 స్లోప్ వస్తే గనక స్లోప్ ఆఫ్ అదర్ టాంజెంట్ ఖచ్చితంగా ఇన్ఫినిటీ తీసుకోండి. అది ఎందుకు తీసుకోవడం దానికి రీజన్ చెప్పేసాను ఇప్పుడు మీకు. అంటే ఇక్కడ క్లియర్ గా 2 టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయని తెలుసు, బట్ m కు ఒక వాల్యూనే మనకు వచ్చింది. సింప్లిఫై చేస్తే అదర్ స్లోప్ రాలేదు అంటే అర్థము దట్ స్లోప్ దట్ టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అని. అందుకని 1/0 తీసుకుంటాం ఇన్ఫినిటీ. అంటే ఒక వాల్యూ -3/4, ఒక వాల్యూ 1/0. ఈ 2 వాల్యూస్ ని మళ్ళీ ఆ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ప్రీవియస్ స్లైడ్ లో పెట్టాం ఈక్వేషన్ 1 అని. సో ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్ ఆర్ m = -3/4 తీసుకుంటే 2y - 9 = 2m × x - 1 రాసాం. అందులో రాసాం m వాల్యూ -3/4. ఇక 2 2s క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు 4y - 18 = 2x -2x + 2 అవుతుంది, -3x + 3. ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -3 లోపలికి మల్టిప్లై చేసి -3x + 3. ఇక్కడ x కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 3x + 4y - 21 = 0. సో దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ 1 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అనదర్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కేస్ 2 m = 1/0 or infinity, whatever it may be. సో అప్పుడు 2y - 9 = 2 × 1/0 × x - 1. సో దెన్ టేక్ క్రాస్ మల్టిప్లికేషన్, దిస్ ఇస్ 0 అయిపోతుంది. 0 = 2 × x - 1 అంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే దట్ ఈస్ x - 1 = 0. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ అనదర్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. సో ఇలా మనకి అంటే స్లోప్ సెకండ్ స్లోప్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు కంపల్సరీగా ఇన్ఫినిటీ అని తీసుకోండి. దాని ప్రకారం మీరు ఆ ఈక్వేషన్స్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి, మీరు ప్రొసీజర్ లో ఎక్కడా కూడా మార్పు లేదు. కేవలం ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ క్యాలిక్యులేషన్ ఒక్కటే మాత్రమే. ఈ పాయింట్ క్యాలిక్యులేషన్ ఒక్కటే డిఫరెన్స్, మిగతా అంతా కూడా సేమ్ స్టెప్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అడిగితే MB ద స్లోప్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటారు. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అడిగితే MB ద స్లోప్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇక నెక్స్ట్ స్టెప్స్ అన్ని కూడా మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సో దిస్ ఈజ్ అబౌట్ సర్కిల్స్ చాప్టర్. సో సర్కిల్స్ చాప్టర్ కంప్లీట్ గా మనకి క్లియర్ అయిపోయింది. ఆల్ టాపిక్స్ ఆర్ ఓవర్ అకార్డింగ్ టు IPE కాన్సెప్ట్.